రీల్స్ పిచ్చి ముదిరింది. సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలనే కోరిక పెచ్చుమీరింది. సెల్ ఫోన్ కెమెరా బరి తెగించేలా చేసింది. దీనికి తోడు మద్యం మత్తు వెర్రి వేషాలు వేయించింది. చేతిలో ఉన్నది తాడో పామో గుర్తించలేని స్థితికి తీసుకువెళ్ళింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హైబల్పూర్ గ్రామంలో 50 ఏళ్ల జితేంద్ర కుమార్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు తన వ్యవసాయ పొలంలోనికి ప్రవేశించిన పామును జితేంద్ర కుమార్ పట్టుకుని మెడలో వేసుకుని తిరగడం ప్రారంభించారు. ఈలోపు విషయం తెలుసుకున్న కొందరు యువకులు సెల్ ఫోన్ కెమెరాలు ఆన్ చేసి జితేంద్ర కుమార్కు వీడియోలు తీయడం మొదలుపెట్టారు. దీంతో జితేంద్ర కుమార్ మరింత రెచ్చిపోయి పామును ముద్దు పెట్టుకోవడం ప్రారంభించారు. అలా పాము యొక్క సహనాన్ని పరీక్షించిన జితేంద్ర కుమార్ చివరకు రీల్స్ కోసమని పామును తన నాలుకపై ముద్దాడేలా చేశారు. ఒకవైపు యువకుల కేరింతలు, మరోవైపు కెమెరాల వెలుగులతో బిత్తరపోయిన పాము ఏం చెయ్యాలో తెలియక జితేంద్ర కుమార్ నాలుకపై బలంగా కాటు వేసింది. మద్యం మత్తులో ఉన్న జితేంద్ర కుమార్ పొగ పీలుస్తూ పాము కాటును లెక్క చేయకుండా రీల్స్ కోసం డ్యాన్సులు చేశారు. మరికొద్దిసేపటికి తేరుకుని జితేంద్ర కుమార్ పామును వదిలిపెట్టగా అది పొలాల్లోనికి పారిపోయింది. జితేంద్ర కుమార్ కళ్ళు తిరగడంతో అక్కడే పడిపోయారు. దీంతో గ్రామస్తులందరూ కలిసి జితేంద్రను హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ వైద్యులు జితేంద్ర కుమార్ను పరీక్షించి 4 రోజులు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమని తెలిపారు. దీంతో హుటాహుటిన ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సరదా కోసం చేసిన పని జితేంద్ర కుమార్ ప్రాణం మీదకొచ్చింది. కుటుంబమంతా హాస్పిటల్లో బిక్కున ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జితేంద్ర కుమార్ బ్రతికి బయటకు రావాలని మనందరం కోరుకుందాం.